హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. ఈరోజు మన ఈ వీడియోలో నిమ్మకాయ తోట యొక్క వ్యవసాయం ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఎంత పెట్టుబడి పెడితే మనకు ఎంత దిగుబడి వస్తుంది అన్న దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే మనం నెల్లూరు జిల్లాలోని ఆమన్చిరేవెళ్ళ గ్రామంలో నిమ్మకాయ తోటలో అయితే ఉన్నాం. ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఈయన ఈ తోట యొక్క యజమాని, అదేవిధంగా పండించే ఆయన కూడా ఈయనే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు, అదేవిధంగా మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరానికి వ్యవసాయం చేస్తున్నారు ఒకసారి మా వ్యూవర్స్ చెప్తారు ఒకసారి? అయితే నా పేరు వచ్చేసి షబ్బీరు. మేము 30 సంవత్సరాల నుంచి నిమ్మ తోటలు వ్యవసాయం చేస్తున్నాము. అంటే మాకు ప్రధానమైన పంటే నిమ్మ తోటలు అవి, కాబట్టి ఇదే మేము ఎంచుకొని చేస్తున్నాము. ఓకే, మీరు ఇక్కడ 30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ నిమ్మకాయ చెట్లు ఎన్ని ఎకరాల్లో మీరు పండిస్తున్నారు? వీటిలో ఏమైనా వివిధ రకాల బ్రీడ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ఇవి వచ్చేసి మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అంతకుముందు వచ్చేసి నాటి వేసుకునే వాళ్ళం మేము. ఇప్పుడు స్పీడ్ రకాలు బాలాజీ, పెట్లూరు నెంబర్ 1 ఈ రకాలు వచ్చాయి. అయితే కొన్ని ఎకరాల్లో వచ్చేసి ఒక 5-6 ఎకరాల్లో వచ్చేసి ఫస్ట్ బాలాజీ తిరుపతి నుంచి తెప్పించేసాం మేము. అవి కూడా దిగుబడి బాగానే వస్తున్నాయి. ఇప్పుడు తర్వాత మనకు నెల్లూరు దగ్గరగా పెట్లూరు నెంబర్ 1 అదొక బ్రీడ్. అక్కడ మనకు గవర్నమెంట్ నర్సరీ నుంచి కొన్ని మొక్కలు అంటే ఒక 2-3 ఎకరాలు తెచ్చేస్తున్నాము. అవి కూడా బాగానే దిగుబడి వస్తున్నాయి. ఓకే అండి, ఇప్పుడు ఫలాఫల పంటకి ఫలాఫల నేల ఉంటే మంచిగా మనకు ఉత్పత్తి అని వింటుంటాం కదా, ఆ రకంగా మనకు ఈ నిమ్మ తోటలకి ఎటువంటి నేల అయితే పుష్కలంగా ఉంటుంది? నిమ్మ తోటలకు వచ్చేసి మనకు ఎర్ర నేలలు, గలస నేలలు, బరక నేలలు అయితే అనుకూలము. అయితే నీళ్లు కూడా బాగా ఉండాలి. ఒకటి అంటే ఎలా పడతారు మీరు నీళ్లు? 15 రోజులకు ఒకసారి. 15 రోజులు ఒకసారి ఒక తడి వేస్తాం. ఇప్పుడు 15 ఎకరాలు మీరు పండిస్తున్నారు కదా, 15 ఎకరాలు వద్దు కానీ ఇప్పుడు ఒక ఎకరానికి మోయినంగా ఎన్ని చెట్లు పడతాయి? ఒక్కొక్క చెట్టుకు గాను ఎంత దిగుబడి వస్తుంది? ఇప్పుడు ఎకరాకి వచ్చేసి 80 నుంచి 90 చెట్లు వేసుకోవచ్చు. ఓకే, అంటే నాటిన మనకు 4-5 సంవత్సరాల నుంచి పంట స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం స్వతహాగా వాటిని వేరే వర్క్ రూపంలో అయినా కానీ, వేరే పని ఎంచుకొని అయినా కానీ వీటిని సాకాల్సిందే. ఆ పొలంలో వేరే ప్రత్యామ్నాయం రాదు. వాటిని ఖచ్చితంగా పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల వరకు సాకాల్సిందే. ఆ తర్వాత మనకు దిగుబడులు అనేది వస్తాయి. మన దిగుబడి విషయానికి వద్దాం. ఒక ఎకరా మీద అందాజుగా ఆదాయం ఎంత ఉంటుందో చెప్పండి ఒకసారి. సంవత్సరానికి ఒక 5 టన్నుల దాకా రావచ్చు. అంటే ఆ సీజన్లో, ఆ మార్చి, ఏప్రిల్, మే నెలలో రైతుకు దిగుబడి బాగుంటే అతనికి కష్టానికి తగ్గినట్టు డబ్బులు వస్తాయి. లేకపోతే అతనికి దిగుబడి లేదు, ఆ సంవత్సరము పూత నిలబెడకనో వాతావరణ ప్రభావం వల్ల అయితే రైతుకు పెద్దగా డబ్బులు రావు. ఈ ఆదాయంలో మీకు మార్కెట్ వాల్యూస్ ఉంటాయి కదా, అంటే మార్కెట్ ధర ఇంత ఉంది ఈరోజు, రేపు ఇంత తగ్గింది పెరిగిందన్న, అలా మీకు గరిష్టంగా అంటే హైయెస్ట్ పీక్స్కి ఎంత వరకు పోయింది? బస్తాలు వచ్చేసి మేము 50 కేజీలు అంటే 40 కేజీలు 50 కేజీలు లెక్కన. అది ఎంత ఆ బస్తా ఎంత రేట్ ఎక్కువ? గరిష్టంగా వచ్చేసి ఒక 3,000-4,000 వరకు వెళ్ళింది. గరిష్టంగా వెళ్ళినప్పుడు ఎకరా మీద ఆదాయం ఎంత వస్తుంది? గరిష్టంగా అంటే మనకు ఆ 3 నెలల్లో ప్యాకింగ్ వచ్చినా కానీ మనకు 80 చెట్లకు వచ్చేసి 3,24,2 లక్షల దాకా రావచ్చు. 2 లక్షల దాకా రావచ్చు. కనిష్టంగా ఎంత పోయింది ధర మీకు? కనిష్టంగా 300-200 కూడా అమ్మినాయి. అప్పుడు రైతు వదిలేస్తుంది వాటిని పట్టించుకోండి. మినిమం ఇప్పుడు ఈ రేట్లను బట్టి రైతు వచ్చేసి మినిమం ప్యాకింగ్ అంటే 40 కేజీలు కానీ 50 కేజీలు కానీ 1000 రూపాయలు అమ్మితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. ఓకే అండి, ఇప్పుడు మీరు ఈ వ్యవసాయంలో ఒక భాగంగా ఎరువులు వాడతారు కదా, ఎరువులు అయితే ఖచ్చితంగా వాడాల్సింది. ఆ ఎరువులకి మీకు పెట్టుబడి అనేది ఎంత అవుతుంది? ఎరువులు అయితే పశువుల పేడ ఎక్కువ వాడుకుంటే చెట్లకు మంచిది, చాలా మంచిది. అయితే ఫాస్ఫేట్ ఎరువులు తక్కువ వాడుకుంటాం మేము. ఎరువులు అయితే పశువుల పేడ అయితే ఎక్కువ వాడతాము. ఇంకైతే మొదటి సంవత్సరంలో వచ్చేసి ఒక 20,000 రూపాయలు అవుతాయి. రెండో సంవత్సరం ఇంకా 10,000 రూపాయలు. అంటే చెట్లు పెరిగే కొద్ది కూడా పెట్టుబడి పెరుగుతా పోద్ది. 5 సంవత్సరాలు వచ్చేసరికి ఎకరాకి ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎకరాకి అంటే సంవత్సరం చెట్లు పెరుగుతాయి కాబట్టి ఖర్చు కూడా పెరగదు. తర్వాత సేద్యాలు కూడా ఉంటాయి వాటి మధ్యలో. సేద్యం ఖర్చులు అన్ని ఒక సంవత్సరానికి 5 ఏళ్ళు వచ్చేతలకి 5వ సంవత్సరం చెట్లు వచ్చేతలకి సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు చెట్లకు ఎకరానికి ఖర్చు పెట్టుబడి. వీటికి సంబంధించిన తెగుళ్ళు అనేవి ఉన్నాయా?
ఉన్నాయి కదా. తెగుళ్ళు వచ్చేసి వీటికి ఎక్కువ ప్రధానంగా వచ్చేసి కంకర తెగులు వస్తుంది. కంకరు ఇప్పుడు ప్రధానంగా ఆకుముడత ఒకటి, పోతే నల్లి, వేరుకుళ్ళు, బంకకారి చెట్లు ఎండిపోవడం. ప్రధానంగా వచ్చేసి నల్లి వలన కాయలకు వచ్చేసి మంగు వచ్చేస్తుంది, నల్లి సోకి. అది మార్కెట్ లో అమ్ముడుపోవడం వల్ల అంటే దాని మీద మచ్చలు మచ్చలు ఉంటాయి. చారలు తెల్ల సొరి అనేది వచ్చేస్తుంది, తెల్ల చారలు వచ్చేస్తుంది, కాయ అంతా మంగుగా మారిపోతుంది. అది మార్కెట్ లో అమ్ముడుపోవడం వల్ల. దానికి వచ్చేసి నల్లికి సంబంధించిన బేరువారి కంపెనీ వాళ్ళ ఓబ్రాన్ నివారణ కోసం మందులు వాడుతున్నారు. అంటే ఇప్పుడు చెప్పిన మీరు ఈ తెగుళ్లలో అత్యంత నష్టం కలిగించేటువంటి తెగులు ఏది? అత్యంత నష్టం కలిగించేసి వేరుకుళ్ళు, బంక కారణం. ఈ రెండింటి వల్ల చాలా వరకు నష్టపోతున్నాడు. ఆ రెండు తెగుళ్ళని ఏ విధంగా మనం గుర్తించాలి, ఆ చెట్టుకి ఫలానా తెగులు వచ్చింది అని? అంటే చెట్లు వచ్చేసి ముందు ఒక కొమ్మ వచ్చేసి ఎర్రంగా మారిపోవడం, ఆకులు రాలిపోవడం, క్రమేణా ఆ కొమ్మ ఎండిపోవడం జరగద్ది. అంటే ఒక భాగంలో బంక వచ్చేసి మొదళ్ళ దగ్గర నుంచి పై భాగంలో, కొమ్మల పై భాగం నుంచి బంక కారడం జరుగుతుంది. ఆ బంక కారడం వల్ల దాని చుట్టపారు ఉండే చర్మం లేచి ప్లేట్లుగా లేచిపోయి ఆ కొమ్మ కూడా ఎండిపోవడానికి ఆస్కారం ఉంది. ఎండిపోతుంది కూడా. ఎండిపోయి తర్వాత ఆ చెట్లు ఇంకొక భాగం ఎండిపోయిన తర్వాత ఇంకో భాగాన్ని ఆ తెగులు సోకి అది కూడా ఎండిపోతుంది. తెగులు ఇది వచ్చేసి బంకకారుడు తెగులు. వీటిని మనం గుర్తించలే, సరైన సమయంలో గుర్తిలేదు అనుకోండి, అది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు పాకేదానికి కూడా ఆస్కారం ఉంది. తోట మొత్తానికి ఆస్కారం ఉంది. ఓకే అండి, ఇప్పుడు కొన్ని పంటలకి ఎక్కువ వర్షం పడడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతుంటాయి. కొన్నిటికి ఏంటంటే తట్టుకునే శక్తి ఉంటది. అదే విధంగా మనకి నిమ్మ తోటలకి వర్షాలు ఎక్కువ పడిన కారణంగా ఏమైనా లాస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు పడడం వల్ల అప్పుడు చెట్లు పూత పిండి ఉంటాయి. వాటికి ఆ పూత పింద ఎక్కువ నెమ్ము శాతం ఎక్కువ ఉండడం వల్ల పిందె రాలి రైతుకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. చెట్లకి ఏమి ప్రమాదం ఉండదు. చెట్ల కంటే గాలి లేకుండా ఉంటే ఎక్కువ ప్రమాదం ఏముండదు. గాలి ఉంటే చెట్లు కొమ్మలు ఇరిగిపోతాయి, వాలిపోతాయి, రకరకాల నష్టాలు జరుగుతాయి. ఓకే అండి, కొత్తగా ఎవరైనా ఈ నిమ్మ తోటలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఏ సీజన్ లో ఏ నెలల్లో ప్రారంభిస్తే మంచిది? అంటే మొక్కలు వేసుకోవడానికి వచ్చేసి మనకు అక్టోబర్ నవంబర్ నెలలో వర్షాలు స్టార్టింగ్ లో ఉంటాయి కాబట్టి అప్పుడైతే మొక్కలు బాగా బతికేదానికి ఆస్కారం ఉంటది. ఆ నెలలో వేసుకుంటే మంచిది. ఓకే అండి, ఇంత విలువైన ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కి అందించినందుకు మా ఎంఎం లాఫ్ట్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూశారు కదా వీడియో. ఇది మన నిమ్మ తోటకు సంబంధించిన వీడియో. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ నిమ్మ తోటకు సంబంధించిన వాటి మీద డౌట్స్ ఏమైనా ఉంటే ఇన్ని కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్న అడిగి క్లారిఫై చేసుకోగలరు ఫ్రెండ్స్. ఈయన నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను. అదే విధంగా మీకు ఎక్కువ మోతాదులో మీకు ఏమైనా నిమ్మకాయలు కావాల్సిన సప్లై చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు.